లైక్ టుడే పర్ క్యాపిటల్ డిమాండ్ గురించి చెప్తున్నాం సరేనా. పర్ క్యాపిటల్ డిమాండ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద యాన్యువల్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ డైలీ వాటర్ రిక్వైర్డ్ బై వన్ పర్సన్. అంటే ఏంది? ఒక ఇయర్లీ ఎంత వాటర్ కావాలని. అండ్ ఇంక్లూడ్స్ ద డొమెస్టిక్ యూస్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యూస్, పబ్లిక్ యూస్, వేస్టేజ్, థెఫ్ట్ ఎక్సెట్రా. అంటే డొమెస్టిక్ కానీ ఆ వ్యక్తికి డొమెస్టిక్గా కానీ, ఇండస్ట్రియల్గా కానీ, కమర్షియల్గా కానీ, పబ్లిక్, వేస్ట్, థెఫ్ట్ మొత్తం కలిపి ఒక వ్యక్తికి ఒక 1 ఇయర్లో ఎంత వాటర్ యూస్ అవుతుంది అన్నది అదనమాట. దాన్నే పర్ క్యాపిటల్ డిమాండ్ అంటారు. సరేనా? అర్థమైందా? అర్థమైంది సార్. పర్ క్యాపిటల్ డిమాండ్ పర్ లీటర్ ఏంటి ఫార్ములా ఏంటి? టోటల్ ఇయర్ వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద సిటీ ఇన్ లీటర్స్ ఇంటూ 365 అంటే 1 ఇయర్ కదా యాన్యువల్గా, ఇంటూ డిజైన్ ఆఫ్ పాపులేషన్. మన ఈ డిమాండ్ అనేది పాపులేషన్ బట్టే కదా ఉండేది. ఇదే ఫార్ములా. సరే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ పర్ క్యాపిటల్ డిమాండ్. ఫస్ట్, సైజ్ ఆఫ్ సిటీ. డిమాండ్ ఇంక్రీజెస్ విత్ ద సైజ్ ఆఫ్ సిటీ. అంటే మీనింగ్ ఏంటి? డిమాండ్ అనేది సైజ్ ఆఫ్ సిటీ బట్టి ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ తక్కువ ఉందనుకో డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. సైజ్ అనేది ఇంకా డిక్రీజ్ అయ్యే కొద్దీ డిమాండ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇంకా సైజ్ ఆఫ్ సిటీ అనేది ఎక్కువగా ఉంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సరేనా? On an average, the per capita demand for Indian towns may vary with the population as shown below. అయితే ఇలా అనమాట. లెస్ దాన్ 20,000 ఉంటే పర్ క్యాపిటల్ డిమాండ్ ఎంత? 110. ఎల్పిసిడి అంటే చెప్పినా కదా. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. లైక్ ఇలా అనమాట. 20 to 50,000 ఉంటే ఎంత? 50 to 200 ఉంటే ఎంత? 2 lakh నుంచి 5 lakh ఉంటే అలాగా, 10 lakh అంటే ఎక్కువ ఉంటే అలా ఎంత డిమాండ్ అనేది ఉంటుందో అలా అనమాట. సరేనా? నెక్స్ట్ అనేది క్లైమాటిక్ కండిషన్. సెకండ్, క్లైమాటిక్ కండిషన్లో ఎలా డిమాండ్ చేస్తుంది? మీకున్న ఐడియా ఏంటి? హలో సార్. ఆ క్లైమాటిక్ కండిషన్ అవి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది దీన్ని? ఫ్యాక్టర్స్. క్లైమాటిక్ కండిషన్స్ సార్ అంటే వాటర్ సప్లై అప్పుడు ఎక్కువగా అవుతుందా సార్? అసలు క్లైమాటిక్ కండిషన్స్ అంటే ఏం చెప్తుంది? అంటే సీజన్స్ బట్టి సార్. వింటర్ లో బాగా, సమ్మర్ లో వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది, రైనీ సీజన్ లో తక్కువగా, అలాగా సార్? అలాగా. క్లైమాటిక్ కండిషన్ అంటే అది మనకి మామూలుగా సమ్మర్లో చాలా ఎక్కువ వాటర్ కావాలి కదా, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, మనకి ఎక్కువ వాటర్ కావాలి. అదే వింటర్ అనుకో పెద్ద ఏం అవసరం లేదన్న, పెద్ద ఎక్కువ తాగరాడు కదా. నెక్స్ట్ ఏంటిది? టైప్ ఆఫ్ జెంట్రీ అండ్ హ్యాబిట్ ఆఫ్ పీపుల్. జెంట్రీ అంటే లైక్ ప్రొటెక్షన్. ఓకేనా? ఏం ప్రొటెక్షన్ సార్? టైప్ ఆఫ్ జెంట్రీ అంటే లైక్ ప్రొటెక్షన్ అంటున్నా. అంటే హ్యాబిట్ అంటే అలవాటు కదా. జెంట్రీ అంటే ప్రొటెక్షన్ లైక్ రక్షణ ఇంత తెలుగు. రిచ్ అండ్ అప్పర్ క్లాస్ కమ్యూనిటీస్ జనరల్లీ కన్జ్యూమ్ మోర్ వాటర్ డ్యూ టు దే అఫ్లూయెంట్ లివింగ్ స్టాండర్డ్స్. అంటే వాళ్ళ అలవాట్లను బట్టి కూడా డిమాండ్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్. అంటే ఇండస్ట్రియల్ కమర్షియల్ అంటే ఏం చెప్పు? హలో 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 సార్. ఏం చేస్తున్నారు మీరు? సరిగా అంటే కట్ అవుతుంది సార్ ఒక్కొక్కసారి.
ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఉంది కదా ఫోర్త్. ఆ, అంటే ఏంటి ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ అండి? ఇండస్ట్రీస్ కి అండ్ ఇండస్ట్రీస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి, హాస్పిటల్స్కి హాస్పిటల్స్. దాన్ని బట్టి కూడా డిమాండ్ ఉంటుంది కదా. ఒకవేళ ఫ్యాక్టరీ అనేది బాగా రన్ అవుతుంది అనుకో, ఎక్కువ వాటర్ యూస్ చేసుకోవాలి. అలా క్వాలిటీ ఆఫ్ వాటర్ సప్లై. క్వాలిటీ ఆఫ్ వాటర్ సప్లై అంటే ప్యూరిఫైడ్ వాటర్స్ యూస్ చేస్తున్నారు సార్. క్వాంటిటీని బట్టి సార్ వాటర్ క్వాలిటీ. తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ అండి. నో ఐడియా సార్. సెవరేజ్ అంటే ఏంది? తెలీదు సార్. సెవరేజ్ అంటే లైక్ వ్యర్థాలు, మురికి నీరు అలాగనమాట. ఓకే సార్. ఫ్లడ్స్ సార్. ఫ్లడ్స్ సెవరేజ్ మనకి ఫ్లడ్స్ ఇప్పుడు ఏముంటుంది, పర్ క్యాపిటల్ ఏముంటుంది. మన హ్యూమన్కి ఎంతగా ఫ్లడ్స్ దీంట్లో అసలు రాదు. మన హ్యూమన్కి ఎంత వాటర్ పర్ ఇయర్కి, పర్ డేకి ఎంత వాటర్ యూజ్ కావాలనే దాన్ని బట్టి పర్ క్యాపిటల్ డిమాండ్. డెవలప్మెంట్ ఫెసిలిటీస్ అంటే సెవరేజ్ ఫెసిలిటీస్ అంటే నీకు డ్రైనేజెస్ ఇవన్నీ బాగుండాలి కదా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ వాటర్ అండ్ మెథడ్ ఆఫ్ ఛార్జింగ్. కాస్ట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ కాస్ట్ సార్. వాటర్ కాస్ట్ బట్టి కూడా మన యూసేజ్ ఉంటుంది కదా, అంతేనా? మేబీ సార్. ప్రెజర్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే మనకి వాటర్ సప్లై స్లోగా వస్తుంది అనుకో, ఏమవుతుంది? లైక్ హైయర్ ప్రెజర్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ పైప్స్ ఎన్ష్యూర్ మోర్ వాటర్ కన్సంప్షన్. మనము హెవీ ప్రెజర్స్ వాటర్ వస్తుంది అనుకో, కన్జ్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా మన దగ్గర. ఒకవేళ తక్కువ ఉంటే కన్జ్యూమ్ అనేది తక్కువ ఉంటుంది. సిస్టమ్ ఆఫ్ సప్లై. ద వాటర్ మే బి సప్లైడ్ ఎయిదర్ consistently or intermediately. అండ్ సిస్టమ్ ఆఫ్ సప్లై అంటే మన సిస్టమ్ అనేది, మనం సప్లై చేసే సిస్టమ్ అనేది బాగుంటేనే కదా మన కన్జ్యూమ్ అనేది ఎక్కువ ఉండేది. ఒకవేళ సిస్టమ్ బాగాలేకపోతే, పైప్స్ అనేవి ఏం బాగాలేకపోతే ఏమవుతుంది, కన్జ్యూమ్ తక్కువ అవుతుంది కదా. దాన్ని సిస్టమ్ ఆఫ్ సప్లై అంటారు. నెక్స్ట్ వేరియన్స్ ఇన్ వాటర్ డిమాండ్. ఏముంటుంది దీంట్లో? మీరు వేరియన్స్ అంటే ఉంటుంది, కన్జంప్షన్ ఉంటుంది, అవర్, వీక్లీ, మంత్లీ ఉంటుంది. సరేనా? మ్యాక్సిమం డైలీ కన్జంప్షన్ ఎంత? 1.8 ఇంటూ యావరేజ్ డైలీ కన్జంప్షన్ ఈక్వల్ టు యావరేజ్ డైలీ కన్జంప్షన్ స్మాల్ క్యూ దీనికి డినోట్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం అవర్లీ కన్జంప్షన్ ఎంత? ఇది ఫార్ములా 1.5 ఇంటూ 1.8 ఇంటూ Q/24. క్యూ అంటే యావరేజ్ అవర్లీ కన్జంప్షన్ అన్నమాట. మ్యాక్సిమం అంటే Q/24 పర్ డేకి ఎన్ని అవర్లు? 24 కదా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ వీటి మీద. నెక్స్ట్
మ్యాక్సిమం వీక్లీ డిమాండ్ మంత్లీ డిమాండ్ అనమాట. 1.48 ఇంటూ యావరేజ్ వీక్లీ, 1.28 ఇంటూ యావరేజ్ మంత్లీ. పీక్ ఫ్యాక్టర్ అంటే హైయెస్ట్ పాయింట్ సార్, అంటే వాటర్ ఎక్కువగా సప్లై. పీక్ ఫ్యాక్టర్ అంటే మనం ఒక ఏరియాకి ఎంత హై అమౌంట్ వాటర్ సప్లై చేస్తాం కదా, అది సీజన్ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి, మనము ఒక వాటర్ అనేది పీక్గా అంటే మనం పంపించే వాటర్ అనేది వాల్యూ అనేది ఎక్కువ ఉందనుకో, అంటే కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉందనుకో, అది ఒక చోట కాన్స్టెంట్ ఉంటుంది, అంటే హై అమౌంట్, దాన్ని పీక్ ఫ్యాక్టర్ అంటారు. అప్ టు 50,000 అంటే స్మాల్ టౌన్ అనమాట, దానికి 3 కావాలి. మీడియం టౌన్కి 2.5, లార్జ్ టౌన్కి 2, వేర్ వాటర్స్ ఎఫెక్ట్ త్రూ స్టాండ్ పోస్ట్ ఓన్లీ 6 అవర్కి 3 కావాలి. నెక్స్ట్ డిజైన్ పీరియడ్స్. డిజైన్ పీరియడ్ అంటే అక్కడ ఉంది కదా, చదవండి. అక్కడ లేదా? ఉంది సార్. హలో శ్రీను. ఈ వాటర్ సప్లై స్కీమ్ అంటే ఏంది? మనం సప్లై చేసే వాటర్ సార్, అది హ్యూజ్ గా అంటే ఎక్కువగా అండ్ కాస్ట్లీ, అంటే గ్రాఫ్ మాదిరి సార్, ఎక్కువ అమౌంట్ అండ్ కాస్ట్లీగా. నీటి అంటే వాటర్ సప్లై స్కీమ్ అంటే ఏంది అంటే, మనకి స్కీమ్స్ అంటే ఏం చెప్పు, పథకాలు కదా. స్కీమ్ అంటే పథకాలు, వాటర్ సప్లై స్కీమ్ అంటే నీటి సరఫరా పథకాలు కదా. అదేంటి, హెవీ అండ్ కాస్ట్లీ స్ట్రక్చర్స్ which cannot be replaced and increased their capacities easily and conveniently. దాని మీనింగ్ ఏంది? ఆ స్కీమ్ అనేది అంటే హెవీ అండ్ కాస్ట్లీ కన్స్ట్రక్షన్కి ఉండకూడదు, సరేనా? అంటే హెవీ అండ్ కాస్ట్లీకి ఏముంటాయి చెప్పు, ఏ కన్స్ట్రక్షన్లు అంటారు వాటిని? లైక్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? డిజైన్ పీరియడ్స్. నెక్స్ట్ it order to be avoided those future complications and the expansion the various components of a water supply. ఏమంటారు? హలో సార్, వినపడుతున్నా నేను చెప్పేది? అంటే కొంచెం లోగా ఉంది సార్ వాయిస్. లైక్ డిజైన్ పీరియడ్ అంటే ఏం లేదు, మన వాటర్ సప్లై స్కీమ్ అనేది హెవీ అండ్ కాస్ట్లీ స్ట్రక్చర్స్కి ఇవ్వకూడదు. మనము దీన్ని ఎలా డిజైన్ చేస్తామంటే, ఫర్దర్గా ఉంటుంది కదా, మన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ పీరియడ్స్ అన్ని చేస్తారు. ఓకేనా? ఇప్పుడే మనము అన్ని వాడేస్తే రేపు ఏం వాడాలా?
హలో మౌనిక. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మనము డిజైన్ పీరియడ్ అంటే మనము ఈ ఫ్యూచర్ని నువ్వు కన్సిడర్ చేసి నువ్వు అంటే లైక్ నువ్వు ఫ్యూచర్లో వాటర్ యూస్ని దృష్టిలో పెట్టుకుని ఒక పీరియడ్ అనే డిజైన్ చేస్తావు, ఒక పీరియడ్ని. ఓకే ఓకే సార్. ఆ పీరియడ్ డిజైన్ ఆ పీరియడ్ని డిజైన్ ఆ పీరియడ్ అంటారు. అంటే నువ్వు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యూజ్ చేయాలన్నమాట వాటర్ని, ఎలా సప్లై చేయాలనేది. ఓకే సార్. నెక్స్ట్ కింద యూనిట్స్, వాటర్ ట్రీట్మెంట్ యూనిట్స్, పైప్ కనెక్షన్స్. దానికి ఎలా వాటర్ ట్రీట్మెంట్ యూనిట్స్కి ఎన్ని సంవత్సరాలు అంటే 15 yearsకి సరిపడా డిజైన్ చేయాలి. పైప్ కనెక్షన్స్ టు ద సర్వల్ ట్రీట్మెంట్ యూనిట్స్ అంటే 30 yearsకి నువ్వు డిజైన్ చేయాలి దాన్ని. అంటే ఒక్కసారి నువ్వు డిజైన్ చేస్తే అది 15 years వరకు దాంట్లో ఏం ప్రాబ్లం రాకూడదు. ఓకే సార్. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద డిజైన్ పీరియడ్. ఫస్ట్ది యూస్ఫుల్ లైఫ్ అండ్ కాంపోనెంట్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ ఈజ్ అండ్ డిఫిషియన్సీ ఇన్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్, అవైలబిలిటీ అండ్ ఫండ్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ borrowings, anticipated rate of population growth. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఆఫ్ చేంజ్ ఇన్ పాపులేషన్. ఏమేమి ఉంటాయి? బర్త్స్, డెత్, మైగ్రేషన్స్. అంటే మైగ్రేషన్స్ అంటే వలసలు. వలసలు అంటే దేశం మొదలుపెట్టి దేశానికి వెళ్తూ ఉంటారు కదా, వాటిని మైగ్రేషన్స్ అంట. వీటిలో మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. పాపులేషన్ ఫోర్కాస్టింగ్ మెథడ్స్. సరేనా? అర్థమెటిక్ ఇంక్రీజ్ మెథడ్. This method is based upon హలో బ్రేక్ అవుతుందా? హలో సార్. హలో సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు ఓకే సార్. ఫస్ట్ ఏంటిది? అర్థమెటిక్ ఇంక్రీజ్ మెథడ్. వీటిలోనే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి మొత్తం. సరేనా? వీటిలోనే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు వినపడినప్పుడు చెప్పండి నాకు, సరేనా? హలో. ఓకే సార్. This method is based upon the assumption that the population increase the constant rate. ఈ మెథడ్ అనేది దీని మీద బేస్ అయి ఉంటుంది, అజంప్షన్ ఆఫ్ పాపులేషన్. సరేనా? దానికి ఏంటి ఇది ఫార్ములా? dp/dt ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ k. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే dp ఈక్వల్ టు kdt. ఫైనల్లీ ఇంటిగ్రేట్ చేస్తే వస్తుంది ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ కాదు. ఫోర్కాస్టింగ్ పాపులేషన్ ఆఫ్టర్ ద when diseases by present is given by pn equal to p0 plus nx bar. ఇది ఇంపార్టెంట్ అనమాట. సరేనా? ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. pn equal to p0 plus nx bar. అండ్ pn అంటే ఏంటి? prospective population after an disease for present.
P naught equal to population at present. N x bar రెండు ఉంటాయి. లైక్ ఇది అనమాట మీ ప్రాబ్లం. ప్రాబ్లం చూడండి ఒకసారి. చూస్తున్నాం చదివే సార్. చదవండి ఒకసారి. The population of 5 decades from 1930 to 1970 are given in table. Find out the population after 1 and 6 decades beyond the last known decay by using arithmetic increase method. దాంట్లో మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ అవుట్ ద పాపులేషన్ ఆఫ్టర్ 1 and 6 decades. సరేనా? ఫస్ట్ మనం టేబుల్ వేసుకున్నాం కదా, దీనికి ఏమో ఇంక్రీజ్ పాపులేషన్ కనుక్కోవాలి కదా. ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఏమున్నాయి? ఫస్ట్ ఇయర్స్ ఉన్నాయి కదా, ఇయర్స్ వేసేసిండు. నెక్స్ట్ పాపులేషన్, నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్లో ఏమున్నాయి? 2 years మధ్య డిఫరెన్స్ సార్. 2 years 28,000కి 25,000కి డిఫరెన్స్ అంత 3,000. తర్వాత 34,000కి 28,000కి డిఫరెన్స్ ఎంత? 6,000. 42కి 34కి ఎంత? 8. 47కి 42కి ఎంత? 5. టోటల్ ఎంత? 22,000. దాని యావరేజ్ ఇంక్రీజ్ పర్ డికేట్స్ అంటే ఎంత? యావరేజ్ అంటే ఏంది? టోటల్ బై 2 సార్. టోటల్ బై 2 సార్. బై 2 యావరేజ్ అంటే టోటల్ కదా సార్. సరే 2 అయితే ఇక్కడ 4 ఎందుకు వేసింది? టోటల్ బై 2 అంటే ఎన్ని ఉంటే అన్ని ఎంత? నెంబర్ కాదు అది. 22,000 5,500 కాదు ఎక్స్ బార్. హలో సార్. 5,000 కదా ఎక్స్ బార్. హలో. ఎస్ సార్. 5,500. 5,500 కదా. నెక్స్ట్ ఏంటి? మనం ఏం కనుక్కోవాలి? 1 and 6 decades కదా. ఫస్ట్ ఏంటి? పాపులేషన్ ఆఫ్టర్ 1 decade బిహైండ్ 1970. టోటల్ 1970 కదా. ఇయర్ లాస్ట్ 1970 కదా. దీని ఫార్ములా ఏంది? Pn equal to P naught plus Nx%. ఫార్ములా పి 1970 ఎంత ఇచ్చాడు? 47,000 కదా పాపులేషన్. 47,000 ప్లస్ 5,500. ఎన్ అంటే ఎంత? 1 కదా. మన 1 టికెట్ కదా కనుక్కోవడం. ఎన్ ఒక దగ్గర 1, ఎక్స్ బార్ దగ్గర 5,500. టోటల్ చేస్తే 50,500. అలాగే ఇక్కడ 6 డికేట్ 6 డికేట్ కూడా అంతే కదా టోటల్. అంతే సార్. అర్థమైందా ప్రాబ్లం? అర్థమైందా సోనియా? అర్థమైంది సార్. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్. జియోమెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్. మీరు వీటిలో ఫార్ములా మీరు ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది. మనం ప్రాబ్లం చూస్తామంటే ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలో అర్థమవుతుంది. ఇందాక దాంట్లో ఒక్కటే ఉంది కదా. జియోమెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్లో ఫార్ములా ఏంది? Pn ఈక్వల్ టు P naught ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. P naught అంటే ఏంటి? పాపులేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ లాస్ట్ నోన్ కన్సిసెస్. R అంటే ఏంటి? అజ్యూమ్డ్ గ్రోత్ రేట్. R can be computed in several ways of past known population data.
దీంట్లో మనం ఫస్ట్ టైం కనుక్కుంటాం ఆర్ ఈక్వల్ టు ఎన్ రూట్ P2/P1 - 1. P1 ఇనిషియల్ నోన్ పాపులేషన్, P2 ఫైనల్ నోన్ పాపులేషన్. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ డికేట్స్ బిట్వీన్ P1 అండ్ P2. నెక్స్ట్ బి కనుక్కుంటాం. తర్వాత అర్థమెటిక్ యావరేజ్ మెథడ్, జియోమెట్రిక్ యావరేజ్ మెథడ్. ఓకేనా? హలో, హలో సార్. ఇంతవరకు అర్థమైందా మీకు? అర్థమైంది సార్ ఫార్ములాస్. ప్రాబ్లం అవుతుంది. డిటర్మైన్ ద ఫ్యూచర్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ బై ద జియోమెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్ ఫర్ ద ఇయర్ 2011 యాజ్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ డేటా. ఏమన్నారు? డిటర్మైన్ ద ఫ్యూచర్ పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్. ఏం కనుక్కోవాలి దానికి? ఫ్యూచర్ పాపులేషన్ కనుక్కోవాలి. ఒక టౌన్కి ఫ్యూచర్ పాపులేషన్ కనుక్కోవాలి. సరేనా? ఏమి ఇచ్చిండు? ఇయర్ ఇచ్చిండు, పాపులేషన్ ఇచ్చిండు. 1961కి, 1971కి, 1981. సరేనా? అవన్నీ ఇక్కడ టేబుల్ వేసుకుంటాం. తర్వాత ఇంక్రీజ్ పాపులేషన్ తీసుకుంటాం ఇందాకట్లాగే. సరేనా? అది మనము పర్సంటేజ్లో తీసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. మనం పర్సంటేజ్ ఎలా చేస్తున్నాం? ఎయిటీన్ బై 93 ఇంటూ 100. ఓకేనా? నెక్స్ట్ అలాగే త్రీ చేసిన తర్వాత కాన్స్టెంట్ గ్రోత్ రేట్ కనుక్కోవాలి. అది చూడండి, ఫర్ ఫ్యూచర్ ఆర్ ఉంది కదా. జియోమెట్రిక్ మీన్ ఆఫ్ పాస్ట్ గ్రోత్ రేట్కి ఏముంది ఫార్ములా? ఆర్కి ఉంది కదా. గ్రోత్ రేట్ 3 to 19.35 into 18.9 into 21.97. R equal to 20.03% per decade. But total ఏంటి? The population after n decade is Pn equal to P0. ఇది ఫస్ట్ చెప్పిన మెయిన్ ఫార్ములా. Pn equal to P0 1 plus R/100 whole power n. ఏం కావాలి? మనకి 2011కి కావాలి. అంతేనా? 2011 కదా. 2011 అని ఫార్ములా ఏంది? పిఎన్ అంటే ఎంత? మనకి ఎంత కనుక్కోవాలి? పిఎన్కి పి 2011 కదా. P0 అంటే ఎంత? 1981 ఫైనల్. 1981 1 డివైడెడ్ బై 1 ప్లస్ R అంటే ఎంత? ఇక్కడ కనుక్కున్నాం కదా. 20.03 by 100 whole power 3. అంటే టోటల్ ఛాన్సర్ ఎంత? 278,417. ఇక్కడ ఏం చేసిండు? మనకి అలా చేసినప్పుడు ఎలా వస్తుంది? పాయింట్లో వచ్చింది కదా, పర్సంటేజ్లో 278.41. దాన్ని థౌజండ్స్లో మార్చిండు. థౌజండ్లోకి ఎలా మార్చాడు? 200 ఇంటూ 100 వేస్తూ వచ్చింది. సరే, ఇంతవరకు అయితే ఏమన్నా డౌట్లు ఉన్నాయా? సార్ అర్థమైంది.